తెలుగు సినీ చరిత్రలో కృష్ణ ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. నటుడిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు తీయడంతో పాటు స్టూడియో నిర్మించి ఎన్నో సినిమాలకి ప్రాణం పోశారు. భారతీయ సినిమా రంగంలో లెజెండ్ అని అనిపించుకున్నారు. సింగిల్ గానే కాకుండా ఇతర హీరోలతో కలిసి ప్రేక్షకులను అలరించాడు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన ఏ హీరోలతో నటించారని మనం ఓసారి చూస్తే, కృష్ణ తన తొలి మల్టీ స్టారర్ కాంతారావుతో కలిసి నటించాడు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ఇద్దరు మనగాళ్ళు. కాంతారావుతో కృష్ణ మొత్తం 3 సినిమాల్లో కలిసి నటించారు. కృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలు చేసిన నటుడుగా కృష్ణరాజు నిలిచారు. వీరు 19 సినిమాల్లో కలిసి నటించారు. ఇక కృష్ణ అక్కినేని నాగార్జునరావుని చూసి హీరో కావాలనుకున్నారట. దేవదాస్ సినిమా 100 రోజుల పండుగకు ఏఎన్ఆర్, సావిత్రి తెనాలికి రాగా వారిని చూసేందుకు జనం వేల సంఖ్యలో తరలి వచ్చారు. అది చూసిన కృష్ణకు తాను అలాంటి గౌరవం పొందాలన్న కోరికతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్ అయ్యారు. అక్కినేనితో కలిసి మంచి కుటుంబం, అక్కా చెల్లెళ్ళు, హేమ హేమీలు, గురు శిష్యులు, ఊరంతా సంక్రాంతి, ఆ రాజకీయ సదరంగంలో కనిపించారు సూపర్ స్టార్ కృష్ణ. ఇక ఎన్టీఆర్ తో కలిసి కృష్ణ 5 సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ తో కలిసి నటించిన తొలి చిత్రం స్త్రీ జన్మ. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో నిలువు దోపిడి, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, వయ్యారి బామలు, వగలమారి భర్తలు వంటి సినిమాలు వచ్చాయి. ఈ 5 మూవీల్లోనూ వీరు బ్రదర్స్ గా నటించడం విశేషం. అంతేకాకుండా శోభన్ బాబుతో 13, మోహన్ బాబుతో 4, శివాజీ గణేశన్ తో 3, రజనీకాంత్ తో 3, సుమన్ తో 3, నాగార్జున తో 2, చిరంజీవి, బాలకృష్ణ, హరికృష్ణ, రవితేజలతో ఒక్కో సినిమాలో నటించారు సూపర్ స్టార్ కృష్ణ. మహేష్ బాబుతో 7, రమేష్ బాబుతో 5 సినిమాల్లో నటించారు సూపర్ స్టార్.